ప్రజలన్న ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సిసిఎన్ టీం వారిని, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతయు తన రెక్కజోటను మనం భద్రపరిచి సజీవులకులో ఉంచి ఇది ఆయన సందులో చేరి స్తుతించడానికి, కనపరచడానికి, ప్రార్థించుకోవడానికి, ఆయన మాటలు చెప్పుకోవడానికి ఇచ్చిన తరుణం బట్టి ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క దినాన మనము దేవుని వాక్యము మనం చూసుకున్నట్లయితే మనము దేవుని మీదే సంపూర్ణంగా ఆధారపడాలి. మనం ప్రతి విషయము మనం ఆయన మీద ఆధారపడితే దేవుడు మనం బలపరుస్తూ ముందుకు సాగిపోతుంటారు. దేవుని కొరకు బ్రతుకుతూ ఆయన సేవను చేసుకుంటూ ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడటం చాలా మంచిది. ఎవరో దర్శనాలు, ఎవరో ప్రవచనాలు, లేక నా బుద్ధికి తగ్గట్టుగా నేను ఆధారపడకూడదు, మనం ఆధారపడకూడదు. మన ప్రవర్తనతో కూడిన నమ్మకమును కలిగి ఉంటూ దేవుని మీద ఆధారపడితే అది ఎంతో మనకి దేవునితో ఉన్న సంబంధాలు చక్కగా ఉంటాయి. ఈ దినాన దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 8 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాటను గమనిద్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరోహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల్ల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలను బట్టి మనం గ్రహిస్తుంది ఏంటంటే, మనము మనుషుల మీద, ధనం మీద, మనకున్న అవసరాలు బట్టి ఇతరుల మీద ఆధారపడకూడదు. పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నరులు ఆశ్రయించిన నరులను శరీరమును తనకు ఆధారంగా చేసుకునొచ్చు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనుషులపై కాకుండా యెహోవా పైనే మన నమ్మికుంచటం చాలా మంచిది. మనుషులకి దేవుని మీద ఆధారపడటం అనేది తేడాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి.
మనుషుల మీద ఆధారపడితే ఇక్కడ మనకు ఒక మాట చూస్తున్నాం. శాపగ్రస్తులు. దేవుని చేత ఆధారపడితే మనకి ఏది కొదువ కాదు అన్నది మనకిక్కడ చూస్తున్నాం. కనుక ప్రభునందు CCM టీంలో ఉంటున్న ప్రతి ఒక్కరమైన మనము ఇప్పుడు వరకు ఆయనపై ఆధారపడుతూ వచ్చాం. మన జీవితంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ప్రతి విషయం కోసము ఆయనపై ఆధారపడి ఉంటున్నాం. ఆ ఆధారపడుతున్న సందర్భాల్లో ఎంతో సంతోషకరంగా సాక్షిగా ఉంటున్నాం. కాలము మరి పెరిగే కొద్దీ, మనం దేవునిలో ఎదిగే కొద్దీ దేవుని మీద ఆధారపడటం అనేది మనకు తక్కువైపోతూ ఉన్నది. ఈ దినాన ఈ మాటలు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మనము సరైన సార్లతో లేక మనుషులతో మనము ఆధారపడకూడదు. దేవుని మీద మనం ఆధారపడాలి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకుందాం. ఆసా గురించి 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12 నుండి 13 వచ్చిన వరకు మనం చూద్దాం. రెండో దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12 నుండి 13 వచ్చిన వరకు. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇక్కడ ఆశ మొదట్లో దేవుని మీద ఎంతో ఆధారపడ్డాడు. దేవుడు తనని రాజుగా చేస్తూ తన పరిపాలనని మంచిగా కొనసాగించాడు. ఎప్పుడైతే మరి దేవుని విడిచిపెట్టాడో, అంటే 39 సంవత్సరాల వరకు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవుని విడిచిపెట్టడం మర్చిపోయాడు. నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఇతడు తన రాజ్యములో ఉన్న ఆ యొక్క వైద్యుల్ని, ప్రజల్ని, తనకున్న బలాన్ని ఉపయోగించుకుంటూ తన ఆరోగ్య విషయంలో ఎంతో ఉత్సాహం కలిగి ఉన్నాడు. కానీ ఈ యొక్క ఆశ దేవుణ్ణి మరి విడిచిపెట్టి, లేక ఇంకో విషయం చెప్పాలంటే తనకున్న అన్ని అవసరాలను బట్టి, తనకున్న సదుపాయాలను బట్టి అతడు హృదయమును గర్వించేయడము. కనుక తన హృదయము ప్రభు నుండి తొలగిపోయింది. ఎప్పుడైతే ప్రభు నుండి తొలగిపోయిందో తెలియకుండానే అతనికి దేవుడే తన యొద్దకు నడిపించుకోవాలని కూడా శిక్షించిన సందర్భాలు ఉన్నవి. కానీ అది గుర్తించక మరలా మరి తన ధనం విషయం కానీ, వైద్యుల విషయం కానీ, తనకున్న ప్రతి ఒక్క ఉన్న పరిస్థితులని అన్నిటిని ఉపయోగించుకున్నాడు. కానీ దేవుని ఎద్దుకు రాలేని పరిస్థితుల్లో ఇతడు ఉన్నాడు. అంటే మనము గమనించవలసిన మాట ఏంటంటే, అన్నిటికన్నా ముందుగా, అన్నిటికన్నా ఎక్కువగా దేవుని మీదే పెట్టాలి. కానీ మొదటి స్థానము వైద్యుల్ని, మొదటి స్థానము ప్రజల్ని, మొదటి స్థానము డబ్బులు, మనకున్న టాలెంటు, మనకున్న తలంతులు మనము ఉపయోగించుట వలన మనకే అది ఆటంకంగా ఉంటుంది. కనుక నేను వైద్యులెత్తుకు వెళ్ళకూడదని అంటలేదు. కానీ
లేక పలానా అవసరం గుర్తించుకోవద్దని అని అనట్లేదు, కానీ మొదటి స్థానం ముందుగా దేవుని మీదే ఆధారపడాలి, ఎక్కువగా ఆయన మీదే ఆధారపడాలి. దేవుడు ఒకసారి తన తట్టు తిప్పుకోవాలని, తన ఎద్దుకు రావాలని, ఒకసారి తను ప్రేమించిన బిడ్డను ఏ విధంగా అయితే శిక్షిస్తాడో అలాగే ఆశను కూడా తన పాదములకు జబ్బు కలిగే విధంగా చేశాడు, కానీ అతనికి అది మేలుకొలుపులాగా లేకపోయింది. అతడు దేవుని తట్టు తిరగకుండానే తను ఇతరుల మీద ఆధారపడే విధంగా ఉన్నాడు. అయితే ఈ దినాన చాలామంది మనము మొదట్లో దేవుని మీద ఆధారపడిన సంగతులు గుర్తించుకుంటూ ముందుకు సాగిపోతే మనకు ఆశీర్వదకరము. అలా కాకుండా ఆశ వలె మనము ఇంకా మన బలము, మన నీతి, మనకున్న పరిస్థితులను బట్టి ఇతరుల మీద ఆధారపడటం వల్ల మనకి ఎంతో ప్రమాదకరమైన మాటను మనం గమనించాలి. మనము ఆయన మీద ఆధారపడుతున్నప్పుడే మనం ముందుకు సాగిపోగలం. ఎప్పుడైనా సరే ఆశ వలె మనం కాకుండా దేవుని విషయంలో మనం ఎప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా ఉండాలి. మనం నా సొంత జ్ఞానము కాదునైనా పనిచేసేది, నీ జ్ఞానముతో ఈ పనులన్నీ జరిగించు ప్రభు అని ఆయన మీద మనము ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని వాడుకోగలడు. దేవుని పనిని జరిగించుటకు మనలో ఉన్న ప్రావీణ్యత, బలము వలన మనం దేవునితో ఎక్కువగా ఉండలేము, కానీ సాత్వికముతో, దీనత్వముతో దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు వారి పక్షమున తప్పనిసరిగా ఉంటాడని ఇక్కడ ఆశ గురించిన మాటలు మనం చూస్తున్నాం. ఆశ దేవుని విడిచిపెట్టాడు, దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడ్డాడు. 7వ వచనం కూడా ఒక మాట మనం చూస్తున్నట్టయితే అక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దామా. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శైన హనానీ యొద్ద యోధారాజైన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే కనుక ఇతర రాజ్యాలను అతడు నమ్ముకొనటం వలన, ప్రజలను నమ్ముకోవటం వలన, వైద్యులు నమ్ముకోవటం వలన దేవుని నుండి అతడు తొలగిపోయిన సందర్భాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవుడు మనం వాడుకోవాలని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తున్నాం, దేవుడు మనం వాడుకుంటున్నాడు. అయితే చాలా సందర్భాల్లో ఇది నేను చేశాను, ఇది నా తలంతులు, ఇది నా నీతి, ఇది నా నిర్ణయం వలన జరిగింది, నా ప్రార్థన వలన జరిగింది, ఇలాగ ఆలోచించడం మనం ప్రారంభిస్తాం. మొదట్లయితే ఆయన మీదే ఆధారపడ్డాం. కాలం గడిచే కొంది నేను నా అన్ని సందర్భాలు ఎదుటి వారి ఎదురుగా తెలియకుండా పలుకుతుంటున్నాం. సీసీఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని మీద ఆధారపడటం బాగా తెలుసు. అయినా సరే మరొకసారి దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే, ఎక్కడైనా త్రుటిలి ఉన్నామేమో, మనం దేవుని మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడే వారికి ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాము.
ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపం చేసుకున్నాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిందే ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిందే ఉన్నట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. కనుక నేను నా వలన, నా నీతి వలన, నా నిర్ణయం వలన, నా ప్రార్థన వలన జరిగినది ఆలోచించటం పక్కన పెట్టి మనము మట్టి పాత్రలమని మర్చిపోవద్దు. ఇక్కడ ఐశ్వర్యం అంటే పౌలు గారు తనను చేసిన సువార్త పరిచర్యలో ఆ పరిచర్యే ఒక ధనముగా ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము మట్టి పాత్రలం. మనల్ని ఒక విలువ లేని వారిని విలువైన పాత్రగా మనల్ని ఎంచుకుంటున్నాడు. ఇది గమనించి మనము ఇతరులకు సేవ చేయడానికే కానీ మరి వేరే విధంగా మనం ఊహించుకోవద్దు అనేది ప్రభుపేట మనం చేస్తున్నాం. మనం ఇతరులకు సేవ చేయడానికే దేవుడు మనం పిలుచుకున్నాడు. మనము మట్టి పాత్రలమనే మాటను మనం గమనించాలి. బంగారు పాత్ర, వెండి పాత్ర ఉన్నాయి. దేవుడు ఎవరికి వాళ్ళకి ఇస్తున్నాడు, వారిని వాడుకుంటున్నాడు. అయితే ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు, కొనసాగిస్తున్నాడు. అన్నంత మాత్రాన మనము గొప్పవారంగా కాదు, కానీ ఏది చేసినా దేవుని మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. 5,000 మందికి మరి యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టినప్పుడు దాన్ని తీసుకుని శిష్యులు ఆహారాన్ని ప్రజలకు వడ్డించినప్పుడు వడ్డించిన వారు గొప్పవారా, లేక ఆ ఆహారం ఇచ్చిన ఆ యేసయ్య గొప్పవారా అనేది మనకి జ్ఞాపం చేస్తే, ఎవరిని మనం ఇక్కడ మహింపరచాలి? శిష్యులనా, యేసయ్యనా? కనుక మనము పంచిపెట్టేవారమే కానీ మనము గొప్పవారమని చెప్పుకోకూడదు. మనము మట్టి పాత్రలము. దేవుడే మనల్ని వాడుకోకపోతే మనం ఎంత బలహీనులమో అన్నది కూడా మనం గ్రహించాలి. సేవకులు ఉంటున్న మనము, విశ్వాసులు ఉంటున్న మనము ఆయన మీదే ఆధారపడాలి. ప్రతి విషయములో ఆయన మీద ఆధారపడాలి. పౌలు గొప్ప ధనిక కుటుంబంలో పుట్టాడు. గొప్ప విద్యను, మంచి బోధకుల యొక్క చదువు నేర్చుకున్నాడు. మంచి సామర్థ్యం ఉంది. తత్వవేత్త, ఆలోచనపరుడు, వేదాంతి, నాయకుడిగా పుట్టాడు. అయినా కానీ ఆయన తిమోతితో ఒక మాట అంటున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఆమేన్. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. పౌలు గారికి అన్నీ తెలిసిన పౌలు గర్వించలేదు. తను ఏం పని చేసినా, ఏమేమి చేసినా
ఏమైతే అవి నాకు లాభకరం ఉంటుందో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. కనుక పౌలు దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని తనకి ఏవైతే లాభకరమైన ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు. దేవుణ్ణి సంతోషపరిచే బ్రతుకు ఉండాలంటే సంపూర్ణంగా మనము ఆయన మీద ఆధారపడాలి. కనుక పౌలు తను ఏ స్థితిలో ఉన్నాడంటే క్రీస్తు కృప చేత బలవంతుడుగా ఉన్నానని చెబుతూ తిమోతిని బలపరుస్తున్నాడు. తిమోతి, నేను క్రీస్తు విషయంలో బలవంతుడిగా ఉన్నాను, కానీ నువ్వు నా విషయంలో బట్టి నువ్వు బలవంతుడు కావద్దు, నీవు క్రీస్తుని బట్టి నువ్వు బలవంతుడు కమ్ము అని ఒక ఆదర్శవంతంగా అక్కడ తిమోతిని బలపరిచిన విధానం మనం చూస్తున్నాం. తిమోతి ఎలాంటి వాడు అంటే బలహీనుడు, ఒక రోగై ఉన్నాడు. తల్లి యూదురాలు, తండ్రి గ్రీకు. కానీ పౌలు చరిత్ర చూస్తే అపురూపంగా ఉంది. తిమోతి అయితే ఏమి లేని వాడిగా ఉన్నాడు. కానీ పౌలు గారు, దేవుడు తిమోతిని వాడుకుంటాడు. అంటే ఏమీ లేకపోయినా కానీ అట్టి వారిని దేవుని మీద ఆధారపడితే దేవుడే వానిని వాడుకుంటాడు అనేది పౌలుకి ఉద్దేశముతో పౌలును ప్రోత్సహిస్తూ, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అను మాటను మనం చూస్తున్నాం. కనుక పౌలు క్రీస్తు కొరకు జీరో అయిపోయాడండి. ఆయన సున్నాగా మారిపోయాడు. అప్పుడే దేవుడు పౌలును వాడుకున్నాడు. ఆమేన్. తనకున్న డిగ్రీలు, తనకున్న విధానము, ఆస్తి అంతా ఒక పేడతో సమానంగా ఎంచుకున్నాడు. తనలో ఏది మంచిదో నివసిస్తున్నదో గుర్తిస్తూ తిమోతిని బలపరుస్తూ, నా మీద ఆధారపడటం కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడే విధంగా ఉండాలి అన్నది తిమోతిని బలపరిచాడు. కనుక నా జీవితాలలో మరొకసారి మనందరి జీవితాలలో ఒక జీరోగా అయిపోయి ఆయన మీద ఆధారపడుకుంటే ఆయన మనల్ని వాడుకుంటాడు. మనుషుల మీద ఆధారపడటం వల్ల మనకు శాపం వస్తుంది. నేనేమంటానంటే ధనము, వైద్యము, మనుషులు, ఘనత, నీతి ఇవన్నీ వలన మనకి నష్టమే కానీ లాభం లేదు. అయితే మనకు ఎన్ని ఉన్నా కానీ, ప్రభువా నేను ఒక సున్నా, నేను ఒక మట్టి పాత్రను, నన్ను వాడుకో ప్రభు అని ఆయన సన్నిధిలో మనం ఆధారపడితే ఆయన మనల్ని వాడుకుంటాడనే మాటను మీకు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఆయన సేవ చేస్తూ ముందుకు సాగిపోదాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలను బట్టి మనం చూస్తే ఇర్మీయా రాసిన గ్రంథం 17:5-8 వరకు మనం చూస్తే 8వ వచనం చూస్తున్నాం. వాడు బలము యొద్ద, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములు చింతనున్నదు, కాపమానదు. కనుక దేవుని మీద ఆధారపడితే మనం ఇలాగే ఎదుగుతాం. మనము దేవుని కొరకు బ్రతకగలము. కనుక దేవుని మీద ఆధారపడటం వల్ల ఆశీర్వాదం, మనుషుల మీద ఆధారపడితే ఎంత నష్టమో మనకి దినాన కొన్ని హెచ్చరికలు చెప్పబడినవి. ఆసబలే మొదట్లో దేవుడు దీవించాడు, గొప్ప రాజుగా చేసి ఆశీర్వదించాడు. ముందుగా తన జీవితము దేవుని మీద ఆధారపడటం మానేది. ఇతరుల రాజుల మీద నమ్మకం ఉంచాడు. అందుకే తన కాళ్ళకు జబ్బు పుట్టించాడు.
బుద్ధి తెచ్చుకొని పరీక్షించుకొని దేవుని మీద ఆధారపడితే బాగుండును. ఇజికియా జీవితంలో కూడా అంతే. ఇజియాకు కాళ్ళకు జబ్బు రోగం వచ్చినప్పుడు, మరణకరం వచ్చినప్పుడు ఇజికియా ఆయన తట్టు తిరిగి తన కృప కోసం ఎదురు చూశాడు కాబట్టి 15 సంవత్సరంలో ఆయుష్నిచ్చాడు. ఆశ అలా కాకుండా గర్వపడ్డాడు. దానివల్ల అలాగే అతడు మరణించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము మన చిన్నపిల్ల వాళ్ళగా ఉంటూ మన సొంత జ్ఞానముతో పని జరిగించుకోకుండా దేవుని జ్ఞానంతో ముందుకు సాగిపోదాలని, మన సాత్వికులుగా దీనులుగా ఉంటూ ఆయనపై ఆధారపడి ఉండాలని ప్రభువుపేట మనం చేస్తున్నాము. మనం ఎలాంటి వారమి? మట్టి పాత్రమే. మనలో ఏమి లేదు, నేను ఒక 0, నేను ఒక 0 అని అనుకుంటే దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. మనల్ని వాడుకుంటున్నాడు, ఇకను కూడా వాడుకోపోతున్నాడు. ఆమేన్. కనుక అటువంటి ధన్యత మనకందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెన్నికలో దేవుడు దీవించును గాక. ఆమేన్.